ఈ అప్రోప్రియేషన్ బిల్ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు సమావేశాలు ఆఖరి రోజు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నాకు ఎంత టైం ఇస్తారో చెప్తే గుడ్ బాయ్లాగా వెళ్ళిపోతాను అధ్యక్ష. అంటే మీకు ఇప్పుడు సాయంత్రం నటించవలసిన అవసరం ఉంది, అక్కడ కూడా మిమ్మల్ని పంపించమని ఓ స్లిప్ కూడా వచ్చింది మీరు నటన ట్రైనింగ్కి. సంచేత అది దృష్టిలో పెట్టుకుని మీరు 10 నిమిషాలు. ఓకే అధ్యక్ష, 10 minutes ఇస్ ఓకే సార్, సరిపోతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2026-27 బడ్జెట్లో 3,32,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆర్థికంగా సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా గాడిలోకి పెట్టడం అనేది చాలా చాలా అదృష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష గౌరవనీయులు, అట్లాగే గౌరవ ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ గారు అధ్యక్ష, అట్లాగే గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. వీరు ముగ్గురు కలయిక, అట్లాగే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు వారిచ్చిన సహాయ సహకారాలతోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్ళటానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు, భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇందాక గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజంగా కూడా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు పడటానికి క్యాటలిస్ట్గా పనిచేశారు అధ్యక్ష. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ that he did a wonderful job in making TDP, భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన యునైటెడ్. ఈ విధంగా కనుక జరిగి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో అనేది ఆశ్చర్యపడవలసిన అవసరం ఉంటుంది, ఆందోళన పడవలసిన పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఎప్పుడైతే ఈ 3 పార్టీల కలయికతోటి ఒక అద్భుతమైన కలయిక అని చెప్పి ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్య కారకులైన ఈ ముగ్గురిని కూడా, అట్లాగే లోకేష్ గారు కూడా ఎంతో ప్రయత్నం చేసి అందరినీ ఒప్పించి మెప్పించి విశాఖపట్నానికి పెద్ద అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సో ఏదైనా మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఇదివరకు పెద్దలందరూ కూడా మనము దీని గురించి మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఏదైనా అధ్యక్ష ఈ వ్యవస్థ పరమైన ఏ వ్యవస్థ అయినా సరే అభివృద్ధికి మూల కారణము మూల వ్యయం అధ్యక్ష. మూలధనము ఏదైతే వ్యయం చేస్తామో అసెట్ క్రియేషన్, ఈ అసెట్ క్రియేషన్కి ఈ బడ్జెట్లో 54,000 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే మన రాష్ట్రము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ అధ్యక్ష. ఈ అప్రోప్రియేషన్ బిల్ ద్వారా అధ్యక్ష మనము అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము, పంచాయతీ గ్రామీణ అభివృద్ధికి అట్లాగే ఇరిగేషన్కి కూడా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ నిధుల్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తమరి ద్వారా కన్సర్న్డ్ మంత్రివర్యులకి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైనా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని సూచనలు కూడా చేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దీంట్లో పరిపాలనాపరమైన కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం అధ్యక్ష. విద్యకు సంబంధించిన విషయాలు అధ్యక్ష, వైద్యానికి విద్యకు సంబంధించిన విషయాలు అధ్యక్ష. ఈ వైద్య పరంగా మౌలికమైన విషయాలు చిన్నతనం నుంచి క్లాసెస్లో కూడా మనము ఎడ్యుకేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అలాగే దేశంలో కూడా చాలామంది హార్ట్ అటాక్స్ తోటి చనిపోవటము, క్యాన్సర్ తోటి చనిపోవటము, హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏ విధమైన సిమ్టమ్స్ వస్తాయని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ సిమ్టమ్స్ ఏదైతే క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ జబ్బులకు కానీ ప్రివెన్షన్ ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాఠ్యాంశాల్లో కూడా ఇది
ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. 6వ తరగతి నుంచి కూడా ఒక చాప్టర్ పెట్టి ఆరోగ్యపరమైన సూత్రాలు, అట్లాగే ఏ విధంగా ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అధ్యక్ష, ఇప్పుడు స్కూల్స్లో కూడా డాక్టర్స్ని పంపించి ఒక 10th క్లాసు లేకపోతే 8th క్లాస్ నుంచి వాళ్ళకి సిపిఆర్ ఎట్లా చేయాలనేది మనం నేర్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే సిపిఆర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ అధ్యక్ష. ఇన్ అన్ ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఫర్ సమ్వన్ హూజ్ హార్ట్ వాజ్ స్టాప్డ్ అధ్యక్ష. సో సిపిఆర్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరము చిన్నప్పటి నుంచే క్లాసుల్లో కూడా మనం ట్రైనింగ్ చేస్తే అది చాలా చాలా ఉపయోగం అధ్యక్ష. ఇది తప్పనిసరిగా ఇది చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, అంబులెన్సెస్ కూడా లేని మూలాన అధ్యక్ష, సరైన సమయంలో వెళ్ళనందువలన కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి అంబులెన్సెస్ పాత ప్రభుత్వం కంప్లీట్గా దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో అవి పక్కన పడిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పుడు కూడా కొత్త అంబులెన్సెస్ కానీ దాన్ని మెయింటెనెన్స్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండేట్టు చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న వారు పోలీస్ డిపార్ట్మెంటు, అట్లాగే ఏదైనా నెసెసిటీ ఉన్నప్పుడు హోంగార్డ్స్ ఆల్సో అధ్యక్ష. పాపం హోంగార్డ్స్ శాలరీ అయితే అధ్యక్ష వాళ్ళు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకుంటున్నారు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే వారుకున్న శాలరీస్ని మళ్ళీ పెంపొందించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే పాత ప్రభుత్వము కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది అధ్యక్ష. కనీసం 100 రూపాయలు కూడా పెంచలేదు. అన్ని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వాళ్ళు. కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా నేను కోరుకునేది, ఇప్పుడు ప్రస్తుతము హోంగార్డ్స్ శాలరీ కేవలము 21,300 రూపాయలు ఉంది అధ్యక్ష. అదే హిమాచల్ ప్రదేశ్లో అయితే అధ్యక్ష 28,714 రూపాయలు ఉంది అధ్యక్ష. తెలంగాణలో అయితే 30,000 ఉంది అధ్యక్ష. అట్లాగే పంజాబ్లో అయితే 43,415 రూపాయలు ఉంది అధ్యక్ష. న్యూఢిల్లీలో అయితే 29,100 రూపాయలు ఉంది అధ్యక్ష. కాబట్టి కనీసం మన తెలంగాణ, మన ఆంధ్ర రాష్ట్రము కలిసి ఉంటే ఆ హోంగార్డ్స్ కూడా 30,000 రూపాయలు పర్ మంత్ జీతం వచ్చేది అధ్యక్ష. కానీ మనం విడిపోయిన తర్వాత వాళ్ళు కూడా మేజర్గా ఎఫెక్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కేవలం వారికి వచ్చేది 21,300 అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా కనీసం తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా హోంశాఖ మంత్రివర్యులు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా చేయవలసిందిగా తమరి ద్వారా కోరుకుంటూ, వారు కోరిక ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా పెరిగిపోయింది కాబట్టి అధ్యక్ష, వారు రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ వరకు చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, హోంగార్డ్స్ పాపం మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా అలౌ చేయట్లేదు అధ్యక్ష. ఒక చోట నుంచి వేరే చోటకి ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా అలౌ చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే హోంగార్డ్స్ ఫ్యామిలీస్ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. మన రాష్ట్రంలో ఎంతోమందికి 25 lakhs చొప్పున మనకి ఇన్సూరెన్స్ తీసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళకి కూడా ఇది వర్తించేటట్టు చేయాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, GOMS 77 ప్రకారం అధ్యక్ష నెలకి 2 రోజులు వాళ్ళకి సెలవు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 రోజులంటే సంవత్సరానికి 24 రోజులు చెప్పిన మార్చి, అదే సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ సేమ్ ఉంటాయి కాబట్టి అధ్యక్ష, సంవత్సరానికి 24 రోజులు ఇచ్చి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించేటట్టు వారికి కూడా కొంత వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, మన భోగాపురం ఎయిర్పోర్ట్ అధ్యక్ష, విశాఖపట్నం దగ్గరలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎంతో అద్భుతంగా తయారైన ఎయిర్పోర్ట్ అధ్యక్ష. చాలా వండర్ఫుల్ ఎయిర్పోర్ట్ అనే భావన ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, యాక్చువల్గా విశాఖ వాసులకైతే మాత్రము ఆందోళన చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్టు జూన్ 2026లో సుమారు 25వ తారీఖు 24వ తారీఖు జూన్ 2026లో ఓపెన్ అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఇంకా ఇప్పుడే మన వైజాగ్ టేకాఫ్ అవుతుంది అధ్యక్ష. ఎంతోమంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అధ్యక్ష. TCS వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది, గూగుల్ వస్తుంది, ఎన్నో సుమారు ఒక 15 ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అధ్యక్ష. పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి చాలామంది జనం కూడా ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. దీనికి మనకి భోగాపురానికి రోడ్ కనెక్టివిటీ ఇంకా పూర్తిగా అవ్వలేదు అధ్యక్ష. రోడ్ కనెక్టివిటీ అవ్వకుండా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు రోడ్లు మనం ఇప్పుడు చేస్తున్నారు అధ్యక్ష ఆల్రెడీ, బట్ ఇట్ టేక్స్ టైం. సో ప్రాపర్ కనెక్టివిటీ వచ్చే వరకు అధ్యక్ష
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను కూడా కంటిన్యూ చేయవలసిందిగా తమరి ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అఫ్కోర్స్ ఏదో ఇది జరగదు అని చెప్పి ఏదో చాలామంది చెప్తున్నారు. జరగటము జరగకపోవటము ఆ ప్రయత్నం మనం చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఎంతో ఇబ్బందులతోటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము ఆదుకోవడం జరిగింది. ఇది జరగదు అని కూర్చుంటే ఎట్లాగ అధ్యక్ష? తప్పనిసరిగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోడ్ కనెక్టివిటీ వచ్చే వరకు ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ని కూడా కంటిన్యూ చేయవలసిందిగా తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కనీసం ఒక 2 years అనేది కంటిన్యూ చేయండి. ఓన్లీ డొమెస్టిక్ ఆపరేషన్స్ కంటిన్యూ చేయండి అధ్యక్ష. లేకపోతే ఒక ఎయిర్లైన్ ఇక్కడ పెట్టండి. ఓన్లీ ఎయిర్ ఇండియాని ఇక్కడ విశాఖపట్నంలో ఆపరేట్ చేసేటట్టు చూడవలసిన నెసెసిటీ ఉందని చెప్పి మీకు ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ కనీసము ఈ ఆర్కే బీచ్ రోడ్డు ఏదైతే భీములి భోగాపురం కోస్టల్ కారిడార్ ఉందో అది 6 lane కింద తయారు చేస్తున్నారు అధ్యక్ష. 6,300 కోట్ల రూపాయలతోటి అదన్నా అయిపోయే వరకు 2 minutes టైం చెప్పారు అధ్యక్ష. విఎంఆర్డీఏ ఈ డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 6,300 కోట్ల రూపాయలతోటి అదన్నా అయ్యే వరకు అది చూడవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు మాకు ఒక కొత్తగా వినపడుతుంది అధ్యక్ష. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఈ మొత్తం 4 జిల్లాల వాసులను ఎవరిని కూడా ఇక్కడ మేము తీసుకోము ఉద్యోగాల్లో అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది అధ్యక్ష. అది ఎంతవరకు వాస్తవం కాదు అనేది పూర్తిగా మనకు తెలియదు అధ్యక్ష. బట్ స్టిల్ అటువంటి సిచ్యువేషన్ అనుకుంటే తప్పనిసరిగా అక్కడ ఉన్న ప్రజలకి కూడా చిన్న ఉద్యోగాలు అధ్యక్ష వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసేస్తే మాత్రము తప్పనిసరిగా అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా అక్కడ ఉద్యోగాలు ఇవ్వాల్సిన నెసెసిటీ ఉందని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైనా సరే అధ్యక్ష, ఫైనల్గా మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము సజెస్ట్ చేసిన ఇల్లు ఏపీ టిడ్కో హౌసెస్ పెద్ద ఇష్యూ అయిపోయింది అధ్యక్ష. అది టిడ్కో హౌసెస్ ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఇల్లు వచ్చేటట్టు మీ ద్వారా మరి ఒక్కసారి మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏంటంటే టిడ్కో డిపార్ట్మెంట్ అడిగితే ఆర్థిక శాఖ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అధ్యక్ష? వాళ్ళు డబ్బులు కట్టేశాక రేట్లు పెరిగిపోయినాయని చెప్పి ఆర్థిక శాఖ ఒప్పుకోదని చెప్పి డబ్బులు కట్టిన వాళ్ళకి మళ్ళీ మనం వెనక్కి ఇచ్చేస్తాం అధ్యక్ష. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ ఇంతకంటే అన్యాయం ఏమి ఉండదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధ్యక్ష ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఏపీ టిడ్కో హౌసెస్కి ఆల్రెడీ ఇంతకుముందు పెయింటింగ్లు అయిపోయిన తర్వాత కూడా ఆయనకు కావాల్సిన పెయింట్లు వేసుకున్నారు అధ్యక్ష. ఆయనకి ఏది చేయకపోతే తీసుకొచ్చి లోపల వేస్తారు అధ్యక్ష. అటువంటి పరిస్థితి అధ్యక్ష. మీకు తెలియదు ఏముంది అధ్యక్ష, అప్పుడు ఆ రోజుల్లో కాంట్రాక్టర్లను కూడా లోపల వేసేస్తాము నువ్వు పెయింట్ అయిపోతే అని చెప్పారు అధ్యక్ష. వేసిన పెయింట్ పైన ఏమి చేయలేనటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ పెయింట్లు వేయటం జరిగింది అధ్యక్ష ఏపీ టిడ్కో హౌసెస్కి. మరి ఒక్కళ్ళంటే కాదు అధ్యక్ష, ఎల్ఎన్టీ దగ్గర నుంచి షాపూర్జీ దగ్గర నుంచి ఎన్సీసీ దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి అందరూ కూడా ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితిలో అధ్యక్ష పెయింటింగ్లు వేస్తే ఇప్పుడు ఏమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని పెయింటింగ్కి డబ్బులు ఏమైనా వస్తాయనుకుంటే అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష, ఇప్పుడు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నారాయణ గారిని అడిగితే మా దగ్గర ఎక్కడ లెటర్ లేదు కదా అంటారు అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? తప్పనిసరిగా డెఫినెట్గా చేసిన పెయింటింగ్లకైనా డబ్బులు ఇవ్వకపోతే ఎట్లాగ అధ్యక్ష? అది కూడా చూడండి అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్కి చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. నేను మళ్ళీ సపరేట్గా పయ్యావులు కేశవులు గారికి ఒక లెటర్ ఇచ్చి ఆయనతో టైం తీసుకుని కాంట్రాక్టర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టి అన్ని సమస్యలన్నీ కూడా డిస్కస్ చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. సబ్కా అనేది ఉంది ఒక ఆర్గనైజేషన్ అధ్యక్ష. వాళ్ళు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. పాత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా చిన్న కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. 5 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా పేమెంట్లు పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి పయ్యావులు కేశవులు గారికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులకి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 20 నెలల పరిపాలనలో సాధించిన విజయాలను ఒకసారి మననం చేసుకుంటూ చేకూర్చిన సంక్షేమాన్ని ఒకసారి